8th English Unit 1, The Tattered Blanket. Quiz for 50 marks, 25 questions only. All my attempts to make him happy proved futile. అతన్ని హ్యాపీ ఫీల్ చేయడం కోసం నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి అని దాని అర్థం. నెక్స్ట్, ఇట్ వాజ్ వెరీ కోల్డ్ సో ఐ హడల్డ్ ఇన్ ఏ కార్నర్. అది చాలా చలిగా ఉంది కనుక నేను ఒక మూలను ముడుచుకుని కూర్చున్నాను అని అర్థం. హడల్డ్ ఎక్కడుందో వెతకాలి. ఎస్. ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్ సీత రిలక్టెంట్లీ టుక్ ద డిప్లొమా కోర్స్. రిలక్టెంట్లీ అంటే అయిష్టంగా, వాళ్ళ అమ్మా నాన్నలు ఫోర్స్ చేయడం చేత తను అయిష్టంగా డిప్లొమా కోర్స్ తీసుకుందంట. చూడండి, రిలక్టెంట్లీ. వాట్ ఆర్ యూ మంబ్లింగ్? ఐ కాంట్ హియర్ యూ. ఏంటి కొనుక్కుంటున్నావు, నాకు వినిపించట్లేదు. మీకు తెలుగు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ద న్యూస్ దట్ హీ వాజ్ డినైడ్ ప్రమోషన్ కాజ్డ్ ఇరిటేషన్ టు హిమ్. చూడండి, తనకి ప్రమోషన్ రాలేదన్న న్యూస్ తనకి ఇరిటేషన్ కలగజేసింది, అంటే కోపం తెప్పించింది అనమాట. ఇరిటేషన్ ఎక్కడ ఉంది చూడండి. హిస్ మదర్ మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. ఫ్యూటైల్ అంటే అది మీనింగ్ ఇందులో పట్టుకోవాలి మనం. ఫ్యూటైల్ అంటే ఇక్కడ యూజ్లెస్, ఉపయోగం లేని అర్థం. ఆవిడ ప్రయత్నం చేసింది కానీ లేవలేకపోయిందని అర్థం. నెక్స్ట్, ఇట్స్ ఆల్ టాటర్డ్ నౌ. అదంతా చిరిగిపోయింది. టాటర్డ్ అంటే టార్న్ అని, చిరిగిపోయింది అని. దెర్ ఇస్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్. మిస్ట్ అంటే ఫాగ్, పొగమంచు లాంటిది అది. ఓకే. ఇట్స్ జస్ట్ లైక్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యాన్. అదొక చుట్టిన బంతిలా ఉందంట. ఇక్కడ నాటెడ్ అంటే టైడ్ అని. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. నేను నా శాలరీని సరిపెట్టుకోలేకపోతున్నాను, నాకు 2 పూట్ల తినడానికే సరిపోవట్లేదని చెప్తాము. ఇక్కడ దీనికి అర్థం మేక్ బోత్ ఎండ్స్ మీట్కి అర్థం పట్టుకోవాలి. అంటే ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ. ఎందులో ఉందో చూడండి. పిక్ ద కరెక్ట్ సెంటెన్స్ విచ్ ఈజ్ ఇన్ ఆర్డర్ అంట. యాన్ ఆర్డర్ అని పడింది, ఇన్ ఆర్డర్. ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఏ ఫ్యాట్ బాల్డ్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అని 2 ఉన్నాయి. ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్, దీనికి కోడ్ కూడా ఉంది, ఆసాస్కామ్ అని. అందులో వీడియోలో ఉంది, చూద్దరు కానీ. క్లిక్ ఆన్ ద కరెక్ట్ సెంటెన్స్. రెండిట్లో ఏది? ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెలా కరెక్టా? ఐ బాట్ ఏ రెడ్ బ్యూటిఫుల్ అంబ్రెలా కరెక్టా? ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెలా కరెక్ట్. కొన్నాను అని అర్థం. విచ్ నౌన్ ప్రైజ్ ఈజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకే. వి సా ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ ఇన్ ద జూ. వి సా ఏ బేబీ కపుల్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ ద జూ. స్పెల్లింగ్స్ తప్పపడి అయినా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వి సా ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ ఇన్ ద జూ. మేము ఒక జత బేబీ ఎలిఫెంట్స్ని చూసాము అంతనంతం. టిక్ ద కరెక్ట్ వన్. అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ స్టోన్ బిల్ట్ బిగ్ హౌస్. చూడండి, ఇది వినడానికి ఆక్వర్డ్గా ఉంది. సో ఫస్ట్దే కరెక్ట్. మా గ్రాండ్ ఫాదర్ గారు లివ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్, ఒక పెద్ద రాతి కట్టడంలో నివసిస్తారు అని అర్థం. ఓకే. రమ్య హ్యాజ్ ఎ నైస్ సిల్క్ శారీ. రమ్య హ్యాజ్ ఎ సిల్క్ నైస్ శారీ. సిల్క్ నైస్ శారీ అనేది ఆక్వర్డ్గా ఉంది. సో రమ్య హ్యాజ్ ఎ నైస్ సిల్క్ శారీ. రమ్యకి ఒక చక్కటి పట్టు చీర ఉందంట. మహేష్ డాష్ లివ్స్ ఇన్ ఢిల్లీ. కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ వాడమంటున్నాడు. కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషను. ఇది మీరు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ చూసుకుని దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. మహేష్ మై ఎల్డర్ బ్రదర్. ఇక ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అనేది రాంగ్. మళ్ళీ వెర్బ్ను చేర్చడం అవసరం లేదు, ఎందుకంటే దీన్ని ప్రెజ్ ఇన్ అపోజిషన్ అంటాం లేదా నౌన్ ఇన్ అపోజిషన్ అంటాం.
మళ్ళీ ఈజ్తో చేస్తే రాంగ్ అవుతుంది కనుక మై ఎల్డర్ బ్రదర్ మహేష్, మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ. వాడు 2 సెంటెన్స్లు ఇస్తాడు. మహేష్ ఈజ్ మై బ్రదరు, మహేష్ లివ్స్ ఇన్ ఢిల్లీ అంటాడు. దాన్ని ఒకే సెంటెన్స్గా మనం ప్రేజ్ ఇన్ అపోజిషన్ లేదా నౌన్ ఇన్ అపోజిషన్ యూస్ చేసి రాస్తున్నాం కనుక మనం ఏం చేయాలంటే మహేష్ దగ్గర కామా పెట్టి మై ఎల్డర్ బ్రదర్ రాసి కామా పెట్టి లివ్స్ ఇన్ ఢిల్లీ అని రాస్తాం. చూద్దాం ఆన్సర్స్లో కూడా. సరోజినీ నాయుడు బ్లాంక్ రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్. క్లిక్ ఆన్ ద కరెక్ట్ నౌన్ ప్రేజ్ ఇన్ అపోజిషన్ అంట. సో ఇక్కడ చూసుకోండి, సరోజినీ నాయుడు పాపులర్లీ నౌన్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా, కామా రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్. అదే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకోటి ఉంది, ఈజ్ పాపులర్లీ నౌన్ అన్నది మళ్ళీ ఈజ్ వెర్బ్ చేశాడు, వెర్బ్ని చేర్చాడు. సో అది ఇంకా రాంగ్ అనమాట. సో ఫస్ట్దే కరెక్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్లాంక్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913. అంటే రవీంద్రనాథ్ ఈజ్ కాల్డ్ గురుదేవ్ అని సెంటెన్స్ ఉంటుంది కదా, అదంతా రాయని అవసరం లేదు. సింపుల్గా మీ టెక్స్ట్ బుక్ సరిగ్గా చూడండి, మీకు అర్థమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కాల్డ్ గురుదేవ్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913. ఈజ్ కాల్డ్ గురుదేవ్ అనేది కాదు. మౌంట్ ఎవరెస్ట్ బ్లాంక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. నౌన్ ప్రైజ్ వాడమంటున్నాడు. ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అనేది చేర్చాలి అందులో. చూడండి, మౌంట్ ఎవరెస్ట్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత కామా ఉండాలి, ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ తర్వాత కామా ఉండాలి, ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్, ఫుల్ స్టాప్ చివరిన. నెక్స్ట్, వై డిడ్ంట్ ద మదర్ రికగ్నైజ్ గోపి. గోపిని ఎందుకు గుర్తుపట్టలేదు మదర్? బికాజ్ షీ వాజ్ వెరీ ఓల్డ్ అండ్ హ్యాడ్ ఎ లాస్ ఆఫ్ మెమరీ. అదే కరెక్ట్ ఆన్సర్. ముసలావిడి మెమరీ లాస్ కూడా ఉంది. షీ వాజ్ యంగ్ ఎట్టి బస్సులో కాదు కనుక అది ఇంకా కాదు. నెక్స్ట్, వై డిడెంట్ గోపి గెట్ ఎనీథింగ్ ఫర్ హిజ్ మదర్. గోపి ఎందుకు తేలేదు వాళ్ళ మదర్ కోసం ఏమని? బికాజ్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ నాట్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబ ఆస్తి మీద ఇంట్రెస్ట్ ఉంది తప్ప కుటుంబం మీద ఇంట్రెస్ట్ లేదు. అదే కరెక్ట్ ఆన్సర్. చదవక్కర్లేదు, ఇంక లేట్ అయిపోతుంది. డూ యూ థింక్ గోపి రిమెంబర్డ్ హిజ్ మదర్. గోపి వాళ్ళ అమ్మని గుర్తుపెట్టుకున్నాడని మీరు అనుకుంటున్నారా? ఎస్ ఆ నోనా? నో. వెరీ గుడ్. వాట్ డస్ ద బిహేవియర్ ఆఫ్ గోపి క్లియర్లీ షో. గోపి యొక్క బిహేవియర్ మనకి ఏం చూపిస్తుంది? బ్రేకింగ్ అప్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్, స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్. విచిత్రంగా ఉంది ఆప్షను. బ్రేకింగ్ అప్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ చూపిస్తున్నాయి. అంటే ఈ కాలంలో కుటుంబాలు ఎలాగా చిన్న భిన్నం అయిపోతున్నాయో చూపిస్తుంది అనమాట. డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప అమ్మ నాన్నలకి చుట్టాలకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని పాఠం తెలియజేస్తుంది. దాన్ని బ్రేకింగ్ అప్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ అంటాం. స్ట్రెంగ్థనింగ్ కాదు. స్ట్రెంగ్థనింగ్ అంటే బలోపేతం చేయటం. వాట్ డస్ ద టర్మ్ ద టాటర్డ్ బ్లాంకెట్ రిఫర్డ్ హియర్ ఇన్ దిస్ లెసన్? ద బ్రోకెన్ ఫ్యామిలీ సిస్టమ్. కరెక్ట్ ఆన్సర్. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు వర్ గోపి. నువ్వే గోపి అయితే ఏం చేస్తావు? ఐ వుడ్ ఆల్వేస్ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్ మై మదర్ సో వెల్. ఇదే బాగుంది. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఐ వుడ్ డూ ద సేమ్ యాజ్ గోపి డిడ్. గోపి చేసినట్టే చేస్తాను. అందరూ ఉమ్మేస్తారు అంటే తిడతారు అలా గోపి చేసినట్టు పట్టించుకోకపోతే. సో ఐ వుడ్ ఆల్వేస్ లుక్ ఆఫ్టర్ మై మదర్ సో వెల్. మా అమ్మగారు నేను బాగా చూసుకుంటానని చెప్పాడు అనమాట. నేనే గోపిని అయితే ఐ వుడ్ లుక్ ఆఫ్టర్ మై మదర్ సో వెల్, బాగా చూసుకుంటాను. ఈ బల్బ్ యాక్టివేట్ చేస్తే మీకు ఈమెయిల్ వస్తుంది. జెన్యూన్ ఈమెయిల్ ఇచ్చినట్లయితే సబ్మిట్. ఎస్, 50/50. ఓకే, థ్యాంక్ యూ.